వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ప్రస్తుతం మనం జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ గోపీనాథ్ గారు మరణం తర్వాత ఉప ఎన్నిక అనేది అనివార్యం అయ్యింది. సో మరి ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారు, ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు, అలాగే కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కూడా, బీఆర్ఎస్ నుంచి ఆశావులు కూడా ఎక్కువ అవుతున్నారు. అండ్ కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, మిగతా కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రజలు వారి యొక్క మనోగతం కావచ్చు, తర్వాత వాళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. చలో చెప్పండి అన్న, ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకోవచ్చు? మా ఉద్దేశ ప్రకారం అయితే మాకు మాగంటి గోపీనాథ్ మంచి వ్యక్తి కాబట్టి ఆయన తరపున నిలబడ్డోళ్ళు రావాలని మా ఉద్దేశం సార్. మా పర్సనల్ ఉద్దేశం. వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే, లేకుంటే మాగంటి గోపీనాథ్ తరపున అభిమానంగా ఎవరు నిలబడగాని వాళ్ళే వస్తే బాగుంటుందని మా ఒపీనియన్. వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లయినా కష్టం సార్ ఇప్పుడు, ఎందుకంటే అవి ఇవన్నీ అనుకుంటున్నాము, ఏది సక్సెస్ఫుల్ గా ఏది లేదు. ఏదన్నా కానీ ఏమైనా మాట్లాడితే కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ ఆయన ఇదే సరిపోతుంది తప్ప పర్సనల్ గా పబ్లిక్ ఉపయోగపడే విషయాలు ఏం చేసి మాకు కనబడట్లేదు సార్. ఇప్పుడు ఇందిరా మైండ్లు అంటారు, ఆ ఇందిరా మైండ్లు ఎవరికి వస్తున్నాయి ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కాంగ్రెస్ వస్తే మంచిదే సార్, కాదని అంటలేము. కాంగ్రెస్ వస్తే మంచిగా మేము కాదంటలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పరంగా ఏంటంటే కక్ష సాధింపు లెక్కలో పోతున్నాయి సార్. పబ్లిక్ గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంది వాళ్ళకు. మా ఉద్దేశపరంగా బీజేపీ అంటే బీజేపీ ఏం చెప్తాం సార్, బీజేపీ ఎట్లా నిలబడగానే వచ్చే అవకాశం అయితే లేదు. ఎవరెవరు అంటే ఇప్పుడు ఎవరెవరు నిలబడతారో ఆ డిక్లరేషన్ కాలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం అనుకోలేము. పార్టీల పరంగా అయితే పార్టీ పరంగా అంటే మేము మాగంటి గోపీనాథ్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్ తరపునే వస్తుందేమని మా ఉద్దేశం. టీఆర్ఎస్ వస్తుంది చాయిస్ ఉంది. ఏం చెప్తాను, పని ఏం లేదు. బస్సులే కానీ సరిపోయిందా సార్? ఆ డ్యూటీ చేసే వాళ్ళకి పని చేస్తుంది, మా సొంతలో మేము పోతాం ఒకటి పోం కదా. మరిగా కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉండే, ఇప్పుడు ఏం లేదు కదా. బస్సులు ఒకటే ఫ్రీ చేసిండు, ఏమన్నా అన్ని 5 పథకాలు అవి చేసిండు, ఒకటని అమలు చేసిండు ఆయన. బస్సు ఒక్కటే ఫ్రీ, కాకపోతే రోజు డ్యూటీలు చేసేటోళ్ళకు తిరిగేటోళ్ళకే పనిచేస్తుంది. అది ఎందుకు చేసినట్టు? ఆ బస్సులు టికెట్లు తీసుకుంటే లేని వాళ్ళకు సాయం చేస్తే మంచిగా ఉండిపోవదా? అది ఫ్రీగా బస్సు పెట్టి ఏం లాభం? తిరిగేటోళ్ళ పని చేస్తుంది. మా సొంటలకు ఏం పని చేస్తలేదు, మాకేం కూడా లాభం లేదు, లేని వాళ్ళకి ఏం చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి చేసిండు కదా, మంచిగా చేసిండు ఆయన. చచ్చిపోతే కూడా భూములకు 5 గుంటల భూమి అంటే పైసలు ఇచ్చిండు, ఈయన అది కూడా ఇచ్చలేదు. ఏం లేదు, వికలాంగులకు లేదు ఎక్కువ, మహిళలు ఒంటరి మహిళలకు లేదు, ఏది లేదు. అన్ని ఇత్తనాన్ని ఒప్పుకున్నాడు కానీ ఏదైనా ఇచ్చిండా? అప్పుడు ఆ రోజు చూస్తాం, ఇప్పుడు మనం చెప్పాలంటే చెప్తాం. పార్టీ పరంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే చేస్తాం సార్. మేము ఇప్పుడు అన్ని చెప్పాలంటే చెప్పలేము, అంతే. అందరితోటి మేము ఏం చేసిండు మీకు కనబడతలేదా? మమ్మల్ని అడగడం ఎందుకు? జనాలకు అందరు కనబడుతుంది కదా, ఏం చేస్తలేడు అని. అభిప్రాయం ఏం లేదు, ఎవరు డబ్బులు పెట్టుకుంటే వాడే గెలుస్తాడు. డబ్బులు ఇస్తానా? ఫ్రీగా ఎవరు ఈ రోజుల్లో. ఇప్పుడు ఒకవేళ బీజేపీ డబ్బులు ఎక్కువిస్తే, బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా బీజేపీకి వేయరు, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వేస్తారులే కానీ బీజేపీకి వేయరు, అంతే. కాంగ్రెస్ కాంగ్రెస్ లో కాదు, టీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో కానీ ఇద్దరు పోటీ ఉండిట్లు కానీ బీజేపీకి ఉండదు. అంతేనా? సో మరి ఇప్పుడు కొత్త పేర్లు ఇప్పిస్తున్నాయి కదా, అంటే పార్టీ గుర్తుని చూస్తారా, అభ్యర్థులను చూస్తారా? పార్టీ గుర్తుని కాదు, నిల్చున్న అభ్యర్థిని బట్టి చూస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి బాగుందండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కే ఎలక్ట్ చేస్తారు. ఉంది మళ్ళీ రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు, అవి చిన్నగా చేస్తాడు. ఇంకొక ఎవరైనా ఎక్కంగానే ముఖ్యమంత్రి డబ్బులు నాకు ఇచ్చాడు అనుకో, నేను పంచితే కదా నేను బాగుంది అనడానికి. నేను పంచుకుంటా పెట్టుకుంటే ఆడ వస్తాయి. అదే ఏం చేసినాడు కేసీఆర్, మంచి చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడే? చదువుకున్న పిల్లలకు బైకులు ఇస్తున్నాడు, తులన్నర బంగారం అన్నాడు. ఏమి ఇస్తాడే కదా, ఏం లేదు. ఇల్లు కట్టిస్తున్నాడు, ఇల్లు లేవు, ఏం లేవు. ఏ వస్తాయి ఎక్కడక్కడ కూడా ఎగిరిపుకున్నారు. మంచిగా చేసిండు, సూపర్ చేసిండు. రోడ్లు ఇట్లా బాగా చేసిండు. మళ్ళీ ఆయన గెలిపిస్తాం.
ఆయన గెలిపిస్తాం మళ్ళీ. ఆయన చనిపోయింది అదే మళ్ళీ ఆయన గెలుస్తాడు. వాళ్ళ భార్య గట్టని కొట్టు గట్టని టీఆర్ఎస్ వాళ్ళు నిలబడ్డా కానీ వాళ్ళకి ఎత్తాం. టీఆర్ఎస్ ఎవరు నిలబడ్డా కంపల్సరీ ఎత్తాం. కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ బీజేపీ పార్టీకి టీఆర్ఎస్. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఇచ్చేసారు అవగాహన? రూలింగ్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ రావచ్చు వస్తుంది. ఎందుకంటే పనులు అయితే అన్న ఆశ ఉంటుంది కదా జనాలు. ఇప్పుడు అపోజిషన్ లో గెలిపించుకుని ఏం చేసేది? ఇప్పుడు ఈయన పోయిండు, ఈయన ఉన్న రోజులు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినా ఏం చేయరు, కానీ జనాలు అనుకుంటారు అట్లా. మా షాపు కదా కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారు. ఏమో వ్యక్తులు అని కాదు, పార్టీ బేస్ మీద రావాలి. ఇప్పుడు నాకు టికెట్ ఇస్తే గెలుస్తానా? ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చాడు అనుకో, రేవంత్ రెడ్డి పిలిచి నువ్వు నిలబడిపోతాను, నేను గెలుస్తానా? గెలవను కానీ నేను జనాలకు తెలవాలి కదా. అదే క్యాండిడేట్ ఉంటుంది కొద్దిగా, ప్లస్ 70% పార్టీదే ఉంటుంది. కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఎవరెవరో చెప్తారు, ఎలా మళ్ళీ పేర్లు వస్తాయి, లాస్ట్కి వచ్చేసి ఫైనల్ అయిన వాళ్ళకే గెలుస్తారు చాలా. అంతే కదా. టీఆర్ఎస్ ఉన్నాడు కదా, మొన్నడు 10 ఏళ్ళు ఉన్నాడు, ఇంకెందుకు టీఆర్ఎస్? పార్టీల పరంగా ఏముందన్న, ఇంతకు ముందు చేసిన అభివృద్ధిని చూస్తారు ఎవరైనా కానీ. ఇంతకు ముందు వరకు అయితే 3 సార్లు మా ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారు ఉండే, ఆయన అభివృద్ధిని చూసే 3 సార్లు గెలిపించారు పబ్లిక్ కూడా. అది ఈసారి కూడా మళ్ళీ అన్న వాళ్ళ ఫ్యామిలీకే టికెట్ ఇస్తారు. టికెట్ ఇస్తే అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి గెలుస్తారు. కాంగ్రెస్ కి అయితే ఏముందన్న, ఇప్పుడు చూస్తురుగా మీరు పబ్లిక్ లో కూడా వ్యతిరేకం ఎట్లుందో, దాన్ని బట్టి మనం కూడా ఆలోచించాలి. బీజేపీ సెంట్రల్ లో ఏదన్నా అక్కడ చూసుకుంటారు, ఈడ ఏముండదు వాళ్ళకి. కార్పొరేటర్లు ఉండరు, ఈడ ఎవరు ఉండరు వాళ్ళు. ఏంది హైదరాబాద్ మొత్తంలో ఒక ఎమ్మెల్యేనా, అంతే కదన్నా. అది సో ఇప్పుడు ఎట్లా మరి, అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది ఉంటది. ఇక వాళ్ళ దాంట్లో కూడా కాంగ్రెస్ లో కూడా ఇచ్చే దాన్ని బట్టి ఉంటది. టికెట్ ఎవరికి ఇస్తారో వాళ్ళని బట్టి టఫ్ ఉంటది ఇక్కడ. అట్లా కాంగ్రెస్ కి అయితే అసలు ఈసారి అయితే ఇక్కడైతే ఓట్లు రావు. అందు గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలంటే ఫస్ట్ ఎంపీ సర్పంచ్ పోవాలి, తర్వాత ఎంపీటీసీ డిప్యూటీ పోవాలి. ఫస్ట్ ఎంపీటీసీ పోతున్నాడు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ది రిజల్ట్ ఏందనేది తెలుస్తుంది. అసలు జూబ్లీస్లో కాంగ్రెస్కి ఇవ్వాలంటే విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తే కాదు, నవీన్ యాదవ్ ఉన్నాడు, చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి. ఫిరోజ్ ఖాన్ అంటే ఇప్పుడు అది అజరుద్దీన్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఉన్నాడు. అజరుద్దీన్ కి ఆయన మొన్ననే చూసినాము, మొన్ననే రాలేదు అది. యాక్చువల్లీ ఇది ఫిరోజ్ ఖాన్ అయితే ఓకే, బెటర్, సెక్యులర్ మనిషి, అన్ని ఓట్లు వస్తుంది. నవీన్ యాదవ్ కూడా మైనార్టీ ఓట్స్ వస్తుంది. నేను పక్కా బీజేపీ లీడర్ని. అందుకని ఫిరోజ్ ఖాన్ ఇష్టం. ఫిరోజ్ ఖాన్ ఏంటంటే సెక్యులర్ లీడర్, హిందూ ముస్లిం భారత్ మాతాకి జయ అంటాడు, అన్నిటికి మాట్లాడతాడు. ఆయనకు మైనార్టీ ఓట్లు పడతాయి, ఇక్కడ పడతాయి. ప్లస్ సెకండ్ ప్లేస్లో మాకు కావాల్సింది నవీన్ యాదవ్కి చేస్తే ఏంటంటే ఆయన కూడా ఎంఐఎంకి వెళ్ళి ఇంతకుముందు కూడా సెకండ్ టైం వచ్చిండు. ఎప్పుడు 2014లో కాంగ్రెస్కి వెళ్ళి ఆయనకు టికెట్ ఇస్తే ఆయన గెలిస్తే ఛాన్స్ 100% ఉంటాయి. వీళ్ళిద్దరే. విష్ణువర్ధన్ రెడ్డికి వేస్ట్, ఇచ్చి కూడా వేస్ట్. టీఆర్ఎస్ కి ఒక సీట్కి ఖాళీ అవుతుంది ఆడ ఈడ. ఇదైతే వాస్తవం. ఇక్కడ మాగంటి గోపీనాథ్ బాగానే చేసినట్టు ఇక్కడ ఎలక్షన్లోనా ఈసారి మరి ఎట్లా ఉంటుందో మరి తెలియదు మనకైతే. అప్పుడు తెలంగాణ అయితే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఇప్పుడు ఉప ఎన్నికల్లో 6 నెలలు వస్తాయి. ఈ 6 నెలల్లో ఓరు రావచ్చు, మరి కాబట్టి గోపీనాథ్ గారు మంచి పని చేయవచ్చు, దానివల్ల రావచ్చు. కాకపోతే క్యాండిడేట్ బట్టి మళ్ళీ మారితే పార్టీ మారచ్చు. అదే క్యాండిడేట్ బట్టి వస్తుందా, పార్టీ బట్టి? క్యాండిడేట్ని బట్టి వస్తుంది, పార్టీని బట్టి వస్తుంది. పార్టీల పరంగా టీఆర్ఎస్ బెటరా, కాంగ్రెస్ బెటర్. టీఆర్ఎస్ ఇప్పుడు వరకు ఆయన బాగానే పని చేశారు, మాగంటి గోపీనాథ్ గారు. ఇక్కడ వరకు పని బాగానే చేశారు. మరి ఇప్పుడు వ్యక్తిగతాన్ని బట్టి పార్టీలో ఓరు నిలబెడతారు, ఊరిని బట్టి క్యాండిడేట్ని బట్టి దాన్ని ఉంటుంది. ఒకవేళ మనిషి గతిని బట్టి చేస్తారు, ఒకవేళ పార్టీ అభిమానం వేస్తారు. పార్టీ అభిమానం ఉన్న మనిషిని బట్టి కూడా ఓటేయగలుగుతారు. అది కాంగ్రెస్ పార్టీ అనుకోండి. నేను దాని గురించి చెప్పకూడదండి. ఒక మాట, మేము ఆడ పని చేస్తాను, ఆమె టికెట్ ఇస్తే గెలవడం కూడా గెలవరు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి జూబ్లీహిల్స్ లో, ఏ పార్టీ గెలవబోతుంది? పార్టీల పరంగా చెప్పు. ఇక పార్టీల పరంగా అంటే ఏం చెప్తావు, ఇక అభ్యర్థులు నిలబడలే కదా. ఇక అభ్యర్థులు నిలబడ్డప్పుడు
చెప్పొచ్చు. అధికారంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కి ఛాయిస్ ఉందా ఏమన్నా? ఉంటది అదే ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ బీజేపీ ఏమో నమ్మకం ఎక్కువ. నమ్మకం లేదా? పోనీ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ మరి అభ్యర్థుల బట్టి చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఏం చెప్తాము, అభ్యర్థులు నిలబడకపోయాయి కదా. అంటే అభ్యర్థిని బట్టి కాంగ్రెస్ అది కాదు అంతకుముందు ఏం డిసైడ్ చేయలేదు. ఏం చెప్తాం ఇప్పుడు గోపీనాథ్ భార్య నిలబడతారు, ఎవరు నిలబడతారో అది దాన్ని బట్టి మనం చెప్తాం. ఒకవేళ గోపీనాథ్ భార్య నిలబడితే వస్తుంది, గెలుస్తుందా? మంచి పేరు 3 సార్లు ఎమ్మెల్యే, ఇంకా పేరు లేదా? చేసిండే ఏమన్నా డెవలప్ మంచిగా చేసి